అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను చికెను కిడ్నీస్ ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్గా ఇక్కడ దొరుకుతాయండి. సపరేట్గా ప్యాకెట్ అమ్ముతారనమాట బాక్స్లో. అవి తెచ్చారు మా బాబు, తీసుకొస్తే నేను చేశానమాట. అది చేసే ప్రాసెస్ అంతా మీకు వాయిస్లో చెప్తాను, చేసుకోండి చక్కగా. అవి మంచిగా మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకొని కళాయిలో నూనె వేసి దాంట్లో కొంచెం డ్రై మసాలాలు, లవంగాలు, యాలక్కాయ, ఒక దాసిన చెక్క, ఒక ఫ్లవరు, కర్నూలు ఫ్లవరు, ఒక మసాలా ఆకు ఇవన్నీ వేసి మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలండి. మీకు గ్రేవీ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. నేనైతే ఒక ఉల్లిపాయ వేసానండి. ఒక ఉల్లిపాయ వేసి చక్కగా 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, మన క్వాంటిటీని బట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా మంచిగా వేగిన కమ్మటి వాసన వచ్చేటప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి అంత కొద్దిగా అది వేగిన తర్వాత ఈ కిడ్నీ ముక్కలు శుభ్రంగా కడిగి దాంట్లో వేసేయండి. వేసి మంచిగా కలిపి కాసేపు సిమ్లో పెట్టేసేయండి. సన్న మంటలో పెట్టి చక్కగా సిమ్లో పెట్టి చెప్పుకోండి, కొంచెంసేపు బాగుంటుందండి. అంతే, అయిపోయింది కూర. కొత్తిమీర వేసి